అబ్బో అంత పెద్ద రిసిప్ట్ వచ్చింది. నాకైతే ఆదిలాబాద్ కరీంనగర్ అన్ని కూడా వస్తున్నాయి ఇప్పుడు. మావా బాక్స్. అరే బన్నీ ఇక్కడ పైనాపిల్ కూడా ఉందిరా. అరే ఏంద్ర పైనాపిల్ కింద ఉంది. పైనాపిల్ ఎప్పుడు పైన ఉండాలి. పైనాపిల్ కూడా పైన ఉండాల. 12 years ఏజ్డ్ అంట. సో మీకు మందు లవర్స్ అయితే ఇక ఎంజాయ్ చేసుకోండి. అందరికి నమస్తే, నేను మీ అష్టం అఖిల్. నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పైన వ్లాగ్ చేస్తుంటాను. గైస్ మన ఛానల్ పైన కొత్త వాళ్ళంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ తెలుగు వ్లాగ్ అని ఎంకరేజ్ చేయండి. నీళ్ళ వ్లాగ్ పెట్టాలని మీకు అలా వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనలో గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడ గ్రాసరీ స్టోర్ ఎలా ఉంటుందని. సో గైస్ అక్కడ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటుంది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. సో గైస్ లేట్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడే గ్రాసరీ స్టోర్ కి స్టార్ట్ అయినాం. చాలా మందికి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఇక్కడ యూకేలో గ్రాసరీ స్టోర్ ఎట్లుంటుందని. సో ఒక బేసిక్ ఐడియా కోసం ఇది ప్లాన్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకుంటాం. సో పెట్రోల్ లేదు, బ్రోకి చెప్పినాం నైట్ కొట్టి అని. బ్రో నైట్ జాబ్ కి వచ్చి అట్లనే పడుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని గ్రాసరీ స్టోర్ కి వెళ్ళిపోదాం. సో ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఎట్లుంటుందో ఇంకా లోపలికి వెళ్ళినాక మీకు మొత్తం చూపిస్తాను. సో మీకు ఫ్యూయల్ స్టేషన్ ఇండియా లాగా ఉంటుందా ఇక ఫారెన్ లో సపరేట్ ఉంటుందా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఫ్యూయల్ స్టేషన్ ఎట్లుంటుందో అని. బ్రో ఇంకెంత దూరం ఉంది ఫ్యూయల్ స్టేషన్? వచ్చేసినామా? సో గైస్ ఆల్రెడీ ఫ్యూయల్ స్టేషన్ దగ్గరికి వచ్చేసినామంట. సో కొట్టించుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా మంత్లీ గ్రాసరీస్ కొంటున్నారా లేకుంటే మంత్లీయా? ఎంత బిల్ చేస్తారు? ఏ స్టోర్కి వెళ్తున్నాం? ఎక్స్ట్రానా అంటే మొత్తం ఎక్స్ట్రా బిల్లా? మొత్తం తరుణ్ బ్రోదని కట్టిపోయాలి బిల్లు. స్పాన్సర్ బ్రో. సో మా బ్యాచ్ లో పైసలు ఉండేటి బ్రో దగ్గర ఎక్కువ. సో మంచి చిల్ క్యాండిడేట్. సో అందరితో మంచిగా ఉంటాడు. సో బ్రో అయితే యూజువల్లీ చిల్లే ఉంటాడు కానీ సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ ఉంటాడు. ఏంటంటే కొంచెం మా బ్యాచ్ లో స్మార్ట్ ఉంటాడు కాబట్టి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే బ్రోకి. గైస్ ఇదే ఫ్యూయల్ స్టేషన్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ పెట్రోల్ కొట్టనీకి ఆగినాం. సో ఇక్కడ ఎవరు ఉండరు, మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. మన బ్రో కొడుతున్న పెట్రోల్. యూకేలో మ్యాక్సిమం ఏ స్టేషన్కి వెళ్ళినా ఎవరు ఉండరు, మన పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. సో కొట్టుకున్నాక లోపలికి వెళ్ళి పే చేసేయాలి. అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, కొట్టుకొని పారిపోతా అంటే అట్లుండదు. సో చూడొచ్చు అన్ని పక్కన బందీగా ఉంటాయి. చాలా అంటే చాలా కెమెరాస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎంత కొడుతున్నావు బ్రో పెట్రోల్? 30 pounds. సో బ్రో 30 pounds కొడుతుండు. మనకు 30 pounds అంటే అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తా. సో ఇదైతే పెట్రోల్ విషయంలే కదా. సో ఇక్కడ మనం గాలి కొట్టుకోవాలన్న టైర్కి మనమే కొట్టుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు గాలి కొట్టుకునేకి ఇక్కడ ఉంది పంపు. టోకెన్ వేస్తే మిషన్ ఆన్ అవుతుంది, అప్పుడు గాలి కొట్టుకోవచ్చు. సో టోకెన్ అయితే మనం లోపలికి వెళ్ళి అడగాలి. లోపలికి వెళ్ళి అడిగితే ఇస్తారు టోకెన్. ఇండియాలో అయితే 5 రూపీస్ ఇస్తే వాళ్ళు కొడుతుండే, కానీ ఇక్కడైతే మన కార్కి మనమే కొట్టుకోవాలి. అన్ని పనులు మనమే అబ్బా. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవసరం లేదు. ఇక్కడ మనం ఏ నైట్ అన్న వచ్చి మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. సో అట్లా ఉంటుంది ఇక్కడ. అండ్ గైస్ ఫ్యూయల్ కాస్ట్ అక్కడ ఉంది. పెట్రోల్ పర్ లీటర్ కాస్ట్ వచ్చేసి £1.73 ఉంది అప్రాక్సిమేట్లీ. అండ్ డీజిల్ పర్ లీటర్ కాస్ట్ వచ్చేసి £1.81 ఉంది అప్రాక్సిమేట్లీ. సో గైస్ చూడొచ్చు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ పండుగ ఇంటలేరు కదా. హాయ్ బడి హాయ్. సో గైస్ చూసిల్లు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే మంచిగా అందరు బయటకి చిల్ అవుతూనే ఉంటారు. బ్రో ఇంకెంతసేపు ఉంది గ్రోసరీ స్టోర్ కి? వచ్చేసినాం బ్రో. 2 miles ఉంది. 2 miles ఉందా? సో ఇంకా 2 miles ఉందంట. సమ్మికి సమ్మికి బ్రో రాలేదు. షిఫ్ట్ వేయండి. మొత్తం పైసలు మనిషి షిఫ్ట్ లు కొడుతూనే ఉంటాడు. మన మురళి ఏడు మరి మురళి లేకుంటే కొంచెం బాధేస్తుంది. ఫ్యాన్స్ ఒప్పుకోరు మురళి లేకుంటే. జాబ్కి అయినా మనోడు కూడా ఎప్పుడు వస్తాడు? నైట్ వర్క్ వస్తాడు కావచ్చు ఇక. సో మురళి కూడా మంచిగా పైసలు బాగానే సంపాదిస్తున్నట్టుండి జాబ్ మెయింటైన్ చేయాలి. ఆ స్టోరీ ఏమంటే మొన్న లైబ్రరీలో నాకు ఒక్కడే కూర్చొని అనిపించిండు రా, చదువుకుంటున్నాడు మంచిగా. ఫ్రీ వైఫై మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా. సో అది మరి గైస్ ఆ రోజు బుక్ పెట్టుకొని చదువుతుండు. కానీ స్టోరీ ఏమంటే ఫ్రీ వైఫై పోయిండు యూనివర్సిటీ లైబ్రరీకి. సో అట్లుంటుంది మరి మన మురళితోని. సో గైస్ ఆల్మోస్ట్ గ్రోసరీ స్టోర్ దగ్గర కూడా వచ్చేసినాం. సో లోపలికి వెళ్ళా ఇంకా మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ టెస్కో సూపర్ మార్కెట్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళది. లోపల స్టాండర్డ్స్ అయితే చాలా బాగుంటాయి. టెస్కో ఫస్ట్ గ్రాసరీ స్టోర్ వచ్చేసి 1931 లండన్ దగ్గరలో ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్ ఓవర్ ది యూకే చాలా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి.
తరుణ్ బ్రో డ్రైవింగ్ స్కిల్స్ చూపిస్తుండు. అరే చంద్రులు ఉన్నావా కార్లో చూసుకోలే. టెస్కో దగ్గరికి వచ్చేసాము. సో దిగాగానే ఫుల్ అంటే ఫుల్ గాలి ఉంది. సో మనకి ఇక్కడ ఎంట్రీలో ఇట్లా బాస్కెట్స్ ఉంటాయి. బాస్కెట్ తీసుకోవాలంటే ఇక్కడ 1 pound కాయిన్ పెట్టాలి. 1 pound కాయిన్ పెడితే మనం తీసుకోవచ్చు. మళ్ళీ పోయేటప్పుడు ప్రెస్ చేసి మళ్ళీ బ్యాగ్ తీసుకోవచ్చు 1 pound. సో అది తీసుకుందామా లేకుంటే బ్రో ఫ్రీగానే ఉందా చిన్నది? సో గైస్ మనకు ఫ్రీగానే ఉంది. సో ఇది తీసుకుందాం. సో అది పెట్టాలి 1 pound పెట్టాలి. కానీ ఇప్పుడు మన దగ్గర చేంజ్ లేదు. మళ్ళీ రిటర్న్ వస్తుంది కానీ టెన్షన్ లేదు. దానికి దీనికి తేడా ఏమంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, అది కొంచెం పెద్దగా ఉంటుంది. సో మేము ఇక 2 తీసుకెళ్తున్నాం ఇవి. ఫ్రెండ్స్ బ్రిటిష్ వాళ్ళ సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. లోపల నాకు తెలిసి క్రౌడ్ చాలానే ఉన్నట్టుంది ఈరోజు. సో ఈ టెస్కో అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో బండి ఏం తీసుకుందాం మనం ఇప్పుడు? ఫస్ట్ ఎటు పోదాం? అన్నీ తీసుకుందాం. చందు ఏ కాఫీ తాగుతారా? చందు ఏ కాఫీ తాగుతావరా? ఎవరిని వస్తావరా? వస్తే కేసేస్తారా ఇక్కడ? అంతా మందే, ఇదంతా ఎంజాయ్ పండుగ. మందే అన్నావా మంది అన్నావా? మందు గురించి మళ్ళీ అద్దాంలే. తీసుకో తీసుకురా, వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. తీసుకున్నావు బయటకు వెళ్ళిపో. దొంగ దొరికాడు. ఇక్కడ కొన్ని స్కానర్స్ ఉన్నాయి. అసలు స్కానర్ సంగతి ఏందో, దాన్ని ఎలా తీసుకోవాలో మా వాళ్ళు చూస్తున్నారు. షాపింగ్ వచ్చినాం, తీసుకుంటున్నాం లేదా గిరిమల్ అయిపోయింది అక్కడ. పద లాస్ట్ కి మా వాళ్ళు స్కానర్ తీసుకున్నారు. ఈ స్కానర్ యూజ్ ఏందో నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్కో సూపర్ మార్కెట్ వచ్చినాం. సో చాలా అంటే చాలా పెద్ద ఉంది స్టోర్. మాకు ఏం కొనాలో అర్థమైతే అసలు ఏడికైనా స్టార్ట్ చేయాలి అర్థమైతలేదు. మేమైతే ఇప్పుడు ఆ కార్నర్ కి వెళ్ళి ఆ కార్నర్ కి స్టార్ట్ చేస్తున్నాం. దీని లోపలికి వెళ్తే మాత్రం ఇంకో గంట పోతుంది, అంత పెద్దగా ఉంది. లేట్ చేయకుండా షాపింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. లారీలో స్మెల్ లిక్విడ్ లారీలో మనం బట్టలో ఉండిపోతుంది, వైట్ అయిపోతుంది నీకు. సో మన పౌడర్ తీసుకోవాలి, లిక్విడ్ తీసుకోవాలి డిస్కస్ చేస్తున్నారు. సో ఏం తెలిసింది లాస్ట్ కి, పౌడరా లిక్విడా? ఏమంటావు? లిక్విడ్ తీసుకుంటా. లిక్విడ్ అయితే వద్దు. లిక్విడ్ వద్దంటావా? లిక్విడ్ తీసుకుంటా. లిక్విడ్ వేసుకో. సో మా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు ఫేర్ ఇంకా అవి ఇవి. ఏ మిషన్ బ్రో దీంతో ఏం చేస్తున్నావు? సో స్కాన్ చేస్తున్నావు నువ్వే? అన్ని స్కాన్ చేసి లాస్ట్ ఎండ్ లో ఇక్కడ ప్రైస్ వస్తుంది కదా, డైరెక్ట్ పే చేయొచ్చు. మనకు అడ్వాన్స్ అయిన ప్రైస్ తెలుస్తుందా, మన కాస్ట్ ఎంత అవుతుందని? సో గైస్ చూడొచ్చు ఇక్కడ మనం టోటల్ ఎంత అవుతుంది ఇక్కడనే చూసుకోవచ్చు. సో మనకి ఎక్కువ మనీ అవుతుంది అనుకో, సో మనకు కావాల్సిన ఐటమ్స్ తీసేయచ్చు. సో ఇది చాలా యూస్ అవుతుంది సూపర్ మార్కెట్ లో. సో ముందు అనలైజ్ చేస్తుంది. సో ఎంత అవుతుంది ఇప్పటిదాకా? 16.24 అయింది. సో ఈ ఐటమ్స్ కి పరంగా 16.24 అయింది. సో మనకి కాస్ట్ ఎక్కువ అయింది అనుకో, మాకు ఏం అవసరం లేదు తీసేస్తాం. సో అట్లా మనం బ్యాలెన్స్ చేసుకుని ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. పెట్స్ కి సెక్షన్ ఉంటుంది, అంటే పెట్స్ కి ఫీడింగ్ కోసం. సో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఇక్కడ చాలా మంది డాగ్ లవర్స్ ఉంటారు. సో వాళ్ళు ఫుడ్ ఇక్కడనే ఉంటారు వాళ్ళ కోసం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్కి వచ్చినాం. సో ఇక్కడ అన్ని బిన్ బ్యాగ్స్ కానీ, ఇక్కడ వచ్చేసి టిష్యూ పేపర్స్ కానీ, సో ఇంకా స్ప్రేస్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఎట్లా అంటే సెక్షన్ టు సెక్షన్ డివైడ్ చేస్తారు. ఇక్కడ ప్రతి సెక్షన్కి ఒక ఐటమ్ పెడతారు, ప్రాపర్గా ఉంటుంది. సో మనం అక్కడ పైన బోర్డు తీసుకోవచ్చు. పైన మనం నంబర్ ఉంటుంది, నంబర్కి పక్కన బోర్డు ఉంటుంది, అందులోకి ఏం సెక్షన్ అని. సో అక్కడ దూరంగా నుంచి చూసుకొని మనకి ఏం కావాలో అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బిన్ బ్యాగ్స్ ఉన్నాయి, కింద 20 బ్యాగ్స్ తీసుకున్నారు. 20 బిన్ బ్యాగ్స్ సరిపోతుందా మరి? సరిపోతుంది. నెక్స్ట్ మంత్ వచ్చే ఉందా? చలో అమ్మా. అండ్ గైస్ ఇంకోటి చూసుకోవచ్చు, మనం ప్రతి దగ్గర క్లబ్ కార్డ్ ప్రైస్ అని ఉంది కదా. టెస్కోలో ఇక్కడ క్లబ్ కార్డ్ తీసుకుంటే ప్రైస్ తక్కువ పడుతుంది. ఇలాంటి నార్మల్గా 650 ఉంది. సో క్లబ్ కార్డ్ ఉంటే మాత్రం 520 పడుతుంది. అండ్ మన క్లబ్ కార్డ్తో ఇంకో బెనిఫిట్ ఏమంటే మన పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. సో పాయింట్స్ వల్ల మనకు ఆఫర్స్ వస్తుంది, ఒక 1-2 pound ఎక్స్ట్రా వచ్చేస్తాయి డైరెక్ట్. సో క్లబ్ కార్డ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏంటంటే మీరు యూకేకి వచ్చినప్పుడు టెస్కోలో ఉన్నప్పుడు అయితే క్లబ్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. సో క్లబ్ కార్డ్కి అయితే వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీగానే ఇస్తారు. టిష్యూలు తీసుకోరా? టిష్యూలు పెద్ద ఇష్యూ ఇక్కడ. టిష్యూ లేకుండా ఎట్లా? అరే తీసుకుంటావా? అరే ఇది బాగా పెరిగిందిరా, ఎందుకు 4.4 బాగా పెరిగింది. కాస్ట్ ఎంత? సో మన వాళ్ళు ఇదే తీసుకున్నారు, 24 rolls ఫ్యామిలీ ప్యాక్ అని. సో కాస్ట్ వచ్చేసి ఎంత అన్నావు బ్రో?
కాస్ట్ ఎంత అన్నావు ఇది? ఎంత ఉంది ఇప్పుడు? 9.80. 9.80. యాక్చువల్ 980 రూపీసా టిష్యూలకి? యాక్చువల్ ప్రైస్ 11.25 బ్రో. ఇక్కడ యాక్చువల్గా 1125, కానీ మన క్లబ్ కార్డ్ ఉంది కాబట్టి తక్కువ పడ్డది. అందుకు మన క్లబ్ కార్డ్ అనేది చాలా అవసరం. ఇంకెన్ని తీసుకుంటారా పెన్సిల్? మురళికి తాగుతాడు, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ తాగుతాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏముందిలే ఇంకా. సెటిల్ అయిపో చాలా రా బాబు. డిటర్జెన్స్ లొల్లు ఎక్కువైంది డిటర్జెన్స్ది. క్లీన్ గా నీట్ గా ఉండాలి. ఎంత అయింది బ్రో అప్పుడే? బ్రో ఇంత దానికి అప్పుడే 5,000 బిల్ అయింది. క్లీనింగ్ ఇస్ ఇంపార్టెంట్. క్లీనింగ్ ఇస్ ఇంపార్టెంట్, తప్పదు. ఇంకా ఇప్పుడు ఇంకో సెక్షన్కి వెళ్తున్నాము. గైస్ ఇక్కడ మట్టి కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ ఫారెన్లో మట్టి కరువే. సో మట్టి కాస్ట్ ఎంత అవుతామా అండి? సో ఒక్క మట్టి కాస్ట్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 225 రూపీస్ ఉంది చూడండి. సో మరి శాండ్ 10 kg శాండ్ వచ్చేసి 225 రూపీస్ అట. సో అట్లుంటుంది సార్ ఫారెన్లో. మట్టి కూడా దొరకదు. సో పిల్లలు ఆడుకోని కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్కి వచ్చాము. సో ఇక్కడ ఫ్రోజన్ సెక్షన్ ఎట్లుంటుంది అంటే, సో అన్ని ఇక్కడ చూడొచ్చు, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ మైక్రోవేవ్లో పెట్టుకొని పోయి తినుడే. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక పిజ్జా ఉంది. సో ఈ పిజ్జా కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడనే ఉంటుంది 135 రూపీస్. సో పిజ్జాని ఏం చేయాలంటే ఇక్కడ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మైక్రోవేవ్లో సరైన టెంపరేచర్ సరైన టైం పెడితే డైరెక్ట్ తినేయచ్చు. సో ఏంటంటే ఫారెన్లో అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. మనం అంటే ఇండియాలో మంచిగా కుక్ చేసుకుంటాం, కానీ ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ తింటారు. సో డైరెక్ట్ మైక్రోవేవ్లో పెట్టుకొని తినేయడమే. చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో అన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని డైరెక్ట్ తినేసుడే. ఫారెన్లో మాత్రం పక్క ఇంతే ఉంటుంది అబ్బా, ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. సో మీకు చాలా రోజులు చూపిద్దాం అనుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు ఏం తింటారని. మనకైతే ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ ఏం తినాం కాబట్టి మనం ఏం తీసుకుంటలేను, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇంకా చూడొచ్చు, ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్ని ఫ్రోజన్లోనే ఉన్నాయి. క్యారెట్స్ కట్ చేసి, ఇంకా చూడొచ్చు, ఇంకా క్యాలీఫ్లవర్ అన్ని కట్ చేసి ఉన్నాయి, ఫ్రోజన్లోనే ఉన్నాయి. ఎంతైనా మనం కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు కొంటేనే ఇండియాలో కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, అన్ని బాగుంటాయి. సో గైస్ ఇంకా నెక్స్ట్ వేరే సెక్షన్కి వెళ్ళి వేరే కూడా చూద్దాం. సో ఇదైతే ఫ్రోజన్ సెక్షన్ సంగతి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాక్లెట్ సెక్షన్కి వచ్చాము. అందరు ఫారెన్ చాక్లెట్స్ అంటారు కదా, ఇప్పుడు ఫారెన్ చాక్లెట్స్ చూపిస్తాను. సో ఇదంతా చాక్లెట్ సెక్షన్. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఈ చాక్లెట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి చాలా చాక్లెట్స్ దొరుకుని పోతాను. సో ఈ సెలబ్రేషన్స్ బాగుంటది. మేమైతే ఇండియా వచ్చేటప్పుడు అయితే అందరు చాక్లెట్స్ తెమ్మంటారు. సో ఇక్కడికి వచ్చిన అన్ని తీసుకుపోతాను. ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు చాక్లెట్ తీసుకొస్తా. మరి మీకు ఏమేమి చాక్లెట్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు, ఇటు రండి. ఇక్కడ చూడండి, జెఫ్ఫా కేక్స్. ఎన్నో కేక్స్ చూసాం, కానీ జెఫ్ఫా కేక్స్ ఏంటో మరి నేను ఇప్పటి వరకు చూడలేదు. సో మీకు జెఫ్ఫా కేక్స్ నచ్చితే నా కామెంట్ సెక్షన్ లేపండి. సో మరి ఇక్కడ ఫారెన్లో పేర్లు అట్లుంటాయండి. అదే మన ఇండియాలో జెఫ్ఫా కేక్స్ ఉంటే మాత్రం మన ఫ్రెండ్స్కి పోయి ఇవ్వాలి గిఫ్ట్, అరే జెఫ్ఫా కేక్స్ రాని. క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మరి చాక్లెట్ సెక్షన్ సంగతి. సో నెక్స్ట్ వేరే సెక్షన్కి వెళ్ళి అది కూడా చూసేద్దాం పదండి. మన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. సో చూడొచ్చు, బాగానే ఉన్నారు అబ్బో, బాగానే రింపిల్లు బ్రో, రింపేషన్లు. సో ఇంకా కొనాలి, ఇక కొంటూనే ఉన్నారు. అండ్ గాయస్ ఇప్పుడు మందు బాబుల కోసం మందు సెక్షన్ ఉంది. చాలా రోజులు నేను చాలా మంది అడుగుతున్నారు, అన్న ఒకసారి మందు ప్రైస్ చూపెట్టాలి. సో ఇది కాస్ట్ వచ్చేసి కూడా 20 pounds ఉంది. సో మనకు ఇక్కడ బ్లాక్ లేబుల్ కూడా ఉంది, 30 pounds ఉంది, అంటే 3000 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా చివాస్ రేగల్ ఉంది. సో మనకు వచ్చేసి 28 pounds ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 2800 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి 12 years ఏజ్డ్ అంట. సో మీకు మందు లవర్స్ అయితే ఇక ఎంజాయ్ చేసుకోండి. యూకేలో ఇక మందు అంటే బాగా సేల్ అవుతుంది, నిజం చెప్తున్నాగా. యూకేలో మందు అంటే ఘోరంగా సేల్ అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ తాగుతారు. हम खाना नहीं बतुक सकता लेकिन మందు నహి సక్తా బతుకున్నాయి. ఇంకా మరి చాలా బ్రాండ్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇంకా సో ఇక్కడ ఇది చూడొచ్చు. గైస్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సో మీ హెల్త్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. సో మరీ ఎక్కువ తాగి హెల్త్ని అయితే పాడి చేసుకోకండి. సో ఏంటంటే మనం హెల్త్ బాగుంటేనే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో మ్యాక్సిమం అయితే కంట్రోల్లో ఉండండి. సో వీలైతే మానేయండి. సో ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం. చికెన్ సెక్షన్కి వచ్చేసాము. ఎవరైనా చికెన్ లవర్స్ ఉన్న కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ చికెన్ ఇంకా మీట్ సెక్షన్ ఎట్లుంటుందో చూపిస్తాను. సో ఇక్కడ చికెన్ ఎట్లా చేస్తున్నా అంటే ఆల్రెడీ మసాలాలు కలిపి డైరెక్ట్ కట్ చేసి పెట్టేస్తున్నారు. దీని పోయి డైరెక్ట్ గ్రిల్ చేసుకోవచ్చు, అండ్ మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. సో అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలా బద్దకస్తులు కదా, మళ్ళీ కలపాలంటే ఇబ్బంది కాబట్టి. సో ఇలాంటి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 500 రూపీస్ అంట. సో 500 రూపీస్ కి మనకి చికెన్ వస్తుంది. ఇక్కడ టెస్కో సూపర్ మార్కెట్స్ అట్లా ప్యాక్ చేసి ఉంటుంది. సో వీడియో వచ్చి ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థై పీసెస్, బ్రెస్ట్ పీసెస్, లెగ్ పీసెస్ అన్ని మంచిగా ఉంటాయి. ఇక్కడ మనకు డ్రమ్ స్టిక్స్ కూడా ఉన్నాయి. డ్రమ్ స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టం అయితే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకా ఓల్డ్ చికెన్ ఉంది చూడండి. అంటే ఫుల్ కోడి తీసుకుంటే తక్కువ పడుతుంది, కానీ మనం ఇంటికి వెళ్ళి కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకుని ఓపిక లేదు బ్రో అంటే మాత్రం ఇక డైరెక్ట్ కట్ చేసినా తీసుకోవచ్చు.
ఏంటంటే కట్ చేసిన ఎక్కువ ఉంటాయి, ఇక ఫుల్ కోడి కొంటే మాత్రం తక్కువ ఉంటుంది. మనకి ఇంకా చికెనే కాదు, ఇంకా చాలా రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మీట్లో. ల్యాంబ్ ఉంటుంది, సో చూడండి ల్యాంబ్ పెద్ద ఉంది. ఇది ఒకటి తీసుకపోతే మనకైతే 2 రోజులు సరిపోతుంది. సో 2-3 ఉంటే గైస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు పోర్క్ ఇంకా బీఫ్ చాలా ఎక్కువ ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. సో చికెన్ కన్నా పోర్క్ ఇంకా బీఫ్ చాలా ఎక్కువ ఉంటారు. చూడొచ్చు పోర్క్ ఇంకా బీఫ్ కి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి నైట్ డిన్నర్ వరకు అయితే ఇవే తింటారు మీట్ సెక్షన్ లో. సో మనం ఇండియన్ చికెన్ తింటారు కానీ వీళ్ళైతే బాగా అంటే బాగా తింటారు అబ్బా. నేనైతే అసలు తినం మేమైతే చికెన్ లాస్ట్ ఇంకా ల్యాంబ్, అప్పుడప్పుడు ఫిష్ తింటాం. సో ఇవైతే మేము ముట్టం. ఇవైతే మీట్ సెక్షన్ సంగతి. ఇంకా ముందుకెళ్ళి వేరే తింటాం పదండి. బన్నీ మన వాళ్ళు ఎక్కడున్నారా, కనబడతలేరు? చూడు అటు సైడ్ ఉన్నారా? సరే వాళ్ళ దగ్గర పోదాం. ఫ్రూట్స్ దగ్గర ఉన్నారా? ఫ్రూట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసి తీసుకోండి మన వాళ్ళు. డైట్ చేస్తున్నావు బ్రో, హెల్త్ కేరా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మన వాళ్ళు అయితే ఫైనల్గా రింపేషన్లు అన్నిటితోని. సో మిల్క్, ఎగ్స్, టిష్యూస్ చాలా తీసుకున్నారు ఐటమ్స్ అయితే, ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. సో గైస్ ఇది మొత్తం ఫ్రూట్ సెక్షన్. సో చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మనకు ఉన్నాయి. సో మనకైతే ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ ఉంటాయి. సో చూడొచ్చు యాపిల్స్ కానీ, బనానాస్ కానీ, ఆరెంజెస్ కానీ, సో చాలా ఫ్రెష్ ఉంటాయి ఇక్కడ టెస్కో సూపర్ మార్కెట్లో. సో ఇక్కడ ఫ్రూట్స్ అయితే మనం మంచిగా కొనుక్కోవచ్చు. సో ఇక కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్గానే ఉంటాయి. చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. అరే బన్నీ ఇక్కడ పైనాపిల్ కూడా ఉందిరా. అరే ఇంకా పైనాపిల్ కింద ఉంది. పైనాపిల్ ఎప్పుడు పైన ఉండాలి. పైనాపిల్ కూడా పైనే ఉండాలా? పొలాలతో ఇట్లుంటది ఇక. సో పైనాపిల్ పైన ఉండాలట. మరి వాటర్ మిలన్ రా, వాటర్ మిలన్ భూమిలో ఉండాలా? వాటర్ ఉండాలా? సారీ రా. వంకాయలు చూడొచ్చు. సో వంకాయలు ఒకటి వచ్చేసి 69 రూపీస్. సో ఇది చూడండి భలే ఉంది కదా. సో వంకాయలు ఇంత పెద్ద ఉంటుంది, మన ఇండియాలో చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఇది ఒకటి. అండ్ ఇక్కడ మనకు ఆనియన్స్ ఉన్నాయి. సో మనకైతే వెజిటబుల్స్ అయితే టెన్షన్ లేదు, అవి వెజిటబుల్స్ కూడా అన్ని దొరుకుతాయి. సో ఇదైతే వెజిటబుల్ సెక్షన్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఇదంతా వెజిటబుల్ సెక్షన్. క్యారెట్స్ అయితే మాత్రం చీప్ దొరుకుతాయి. సో మీ క్యారెట్ లవర్ అయితే మాత్రం ఏంటంటే తినచ్చు యూకేకి వచ్చినాక. సో మన ఫ్రెష్ ఉంటాయి అబ్బా, టెన్షన్ లేదు క్యారెట్స్కి అయితే. సో ఇదైతే వెజిటబుల్ సెక్షన్ చూసి ఎంత పెద్ద ఉందో. ఫ్రెండ్స్ మనోడు కరీంనగర్ లా కింగ్ లా తిరిగేటోడు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇట్లా రండి. ఏందిరా పన్నిగా కరీంనగర్ లా మంచిగా చిల్ అవుతుండే. ఒకసారి నువ్వు పోయినావా షాపింగ్ కి? ఇక్కడికి వచ్చినాక ఆలాదేంది స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్. తప్పదు ఇంకా. మనం ఇంటికాడ ఉంటే మాత్రం అన్ని మన పేరెంట్స్ చేస్తుండే. నాకైతే ఆదిలాబాద్, కరీంనగర్ అన్ని కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఏంటంటే మన దేశాలు దాటి వచ్చినాం కాబట్టి కష్టాలు తప్పాయి. మన దేశంలో ఉంటే మాత్రం అన్ని బిందాస్ దగ్గరికి వస్తాయి. ఇక దేశం దాటినామంటే అన్ని స్టార్ట్ అయితే మనకు ప్రాబ్లమ్స్. మనమే కష్టపడి మనం నిలబడితేనే అన్ని బాగుంటాయి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూద్దాం. మన వాళ్ళు మెయింటెనెన్స్ సెక్షన్ ఉన్నారు. తరుణ్ బ్రో అయితే చాలా మెయింటైన్ చేస్తాడు, అన్ని క్రీములు అవన్నీ చాలా వాడతారు హెల్త్ కేర్ కోసం. బ్రో ఏం తీస్తున్నావు బ్రో? మెయింటైన్ చేయాలి బ్రో. మెయింటైన్ చేయాలి. ఎంత చేస్తారు బ్రో మెయింటైన్ మీరు? ఇప్పటికి ఇంత అందంగా ఉన్నారు, అమ్మాయిలు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏం తీసుకుంటున్నావు? పర్ఫ్యూమ్సా లేకుంటే ఇంకోటి? మీకు ఎప్పుడు మర్చిపోయినా ఈ బ్రోకి అయితే పర్ఫ్యూమ్ అయితే చాలా పిచ్చి అంటే పిచ్చి. ఈ రూమ్లు ఎన్ని పర్ఫ్యూమ్లు ఉంటాయి మనకు కూడా తెలియదు. బ్రో దగ్గరికి పోతే పర్ఫ్యూమే ఫీల్ అవుతుంది అబ్బా అనుకుంటుంది. సో గైస్ చూస్తున్నారు కదా గ్రాసరీ షాపింగ్ ఎట్లుందో యూకేలో. సో మన వాళ్ళు అయితే మంచిగా షాపింగ్ చేస్తున్నారు. ఇంకా ఉన్నాయంట. స్టార్టింగ్ వచ్చిన కొత్తలు అన్ని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయింది కానీ, సో ఇక ఇబ్బంది అయినా ఇక్కడికి వచ్చిన కొనుక్కుంటే మనమే సఫర్ అవుతాం. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. సో మనమైతే ఒక్కసారి తెచ్చుకున్నాం మనకు అన్ని ఉంటాయి అబ్బా రూమ్ లో, మళ్ళీ వెళ్ళే అవసరం లేదు. సో ఇక్కడ చూడొచ్చు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ ప్రొడక్ట్స్ కానీ అన్ని ఇక్కడనే ఉన్నాయి. సో మీ ఇండియాకి నుంచి అయితే బేసిక్ గా తెచ్చుకోండి. సో మామూలుగా అయితే ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ హెల్త్ అండ్ బ్యూటీ సెక్షన్ అన్నమాట. సో ఇక గర్ల్స్ కి అయితే మేకప్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. గర్ల్స్ అయితే మేకప్ అయితే టెన్షన్ తీసుకోకండి. ఇక్కడికి వచ్చిన ఇంకా మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మీ మీద టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. మనకి చూడొచ్చు లిప్స్టిక్ కాస్ట్ వచ్చేసి 3 pounds ఉంది. మనకైతే లిప్స్టిక్ కానీ, ఐ లైనర్ కానీ, ఫౌండేషన్ కానీ అన్ని చాలా డిఫరెంట్ ఆఫ్ మేకప్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో చూడొచ్చు మనకు అన్ని రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి. సో మరీ అయితే ఎక్కువ ఉండదు. సో ఈ గర్ల్స్ కోసం కూడా మేకప్ చూపిద్దామని చూపిస్తున్నాను బ్యూటీ కోసం. అండ్ ఇక్కడ మనకి ఇంకా బ్రషెస్ కూడా ఉన్నాయి. సో ఇండియాకి నుంచి బ్రష్ ఎక్కువ తీసుకోకండి, ఇక్కడ మాత్రం దొరుకుతాయి మనకు. సో అండ్ ఇక్కడ గర్ల్స్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు గర్ల్స్ అయితే ఇబ్బంది పడే అవసరం లేదు. సో మనకి ఇక్కడైతే అన్ని దొరుకుతాయి. ఇక్కడ ఇంకా 18+ సెక్షన్ ఉంది. మనకైతే యూకేలో అన్ని A to Z అన్ని దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లో. సో మనైతే దేనికైతే ఇబ్బంది పడే అవసరం లేదు. సో చూడండి ఎంత పెద్ద ఉంది ఈ సూపర్ మార్కెట్. మనకైతే టాప్ వ్యూ చూపిస్తాను సూపర్ మార్కెట్ ది. ఇక్కడికి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఉందని.
సో చూడండి ఎంత పెద్ద ఉంది సూపర్ మార్కెట్. సో మాకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పటిదాకా మన వాళ్ళు 176 పౌండ్స్ చేసిండ్రు, అంటే ఇండియన్ కరెన్సీలో 17,600 అంట. ఓపెన్ చేసి ఏంది రాయి సూపర్ మార్కెటా లేకుంటే పార్కా? ఏం చేస్తున్నారా ఫన్నీగా? అరే బ్రో వెళ్దాం బ్రో. టిఫిన్ బాక్స్ కి గంట బ్రో, 15 minutes బ్రో బాక్స్ కోసం ఇంతసేపు బ్రో. అన్ని గంట సేపలో ఉంటాయి బాక్స్ కోసం. మావ బాక్స్ మామ ఉంటాడు. మామ కింద పెద్ద బాక్స్ అయితే తింటాడు, లేకుంటే తిన్నాడు. మామ బాక్స్ ఇది, మామ బాక్స్. ఎవరికి రా కాఫీ షాప్ పెడుతుందా? తీసుకో బ్రో. చలో 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 గైస్, మరి మా షాపింగ్ అయిపోయింది. చూడండి ఆల్రెడీ బాక్స్ మళ్ళీ పెట్టనీకి పోతుండు. ఎంతసేపు బ్రో బాక్స్ కి నాకు అర్థం కాదు. 20 నిమిషాలు తీసుకున్నాడు బాక్స్ కి, మళ్ళీ లాస్ట్ క్యాన్సిల్ చేసిండు. ఇట్లుంటుంది సార్ మన వాళ్ళతోని. ఎందుకు బాక్స్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది బ్రో. నువ్వు నడు బ్రో, 15 నిమిషాలు వేసినావు, మళ్ళీ నీకు ఇప్పుడు అనిపిస్తుందా? లేదు బ్రో నీకు ఇంకా బ్రో. 500 పెట్టింది బ్రో బాక్స్. ఫైన్ బ్రో బాక్స్ అది. ఫ్రెండ్స్ మా షాపింగ్ అయిపోయింది, ఇక ఇప్పుడు చెక్అవుట్ చేసి వెళ్ళిపోదాం పదండి. సో ఇవన్నీ కౌంటర్ సెక్షన్స్ చూడొచ్చు ఎన్ని కౌంటర్ సెక్షన్స్ ఉన్నాయో. సో ఇక్కడ అన్ని మనం బిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఫస్ట్ టైం స్కానర్ వాడుతున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బిల్ వేసే టైం ఇదే, బాధపడే టైం. బిల్ ఎక్స్ట్రా అని పైసలన్నీ ఖతం చేస్తున్నారు. ఎక్స్ట్రా చేశారు కదా షాపింగ్. అబ్బో అంత పెద్ద రిసిప్ట్ చందు. పండుగ చందు పండుగ. ఇవన్నీ ఎంత అయిందిరా? 176. సరే సర్లే. సక్సెస్ఫుల్ గా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇంకా. సో అబ్బా బయట ఇంకా సన్లైట్ అలానే ఉంది. సో ఏంటంటే సమ్మర్ లో మనకు చీకటి అవ్వదు, మినిమం 9:30 10 వరకు సన్లైట్ ఉంటుంది. సో ఇవాళ టైం 6 అవుతుంది, అయినా కానీ సన్లైట్ ఎంత ఎక్కువ ఉంది. సో తరుణ్ బ్రో నీకు ఏంది బ్రో ఇక్కడ ఈ బాక్స్ వదిలేని బాధపడుతున్నావు ఇంకా? వా బ్రో ఆ బాక్స్ కూడా 20 నిమిషాలు చేసినావు, వాళ్ళు తీసుకున్నావు పెట్టినావు, మళ్ళీ బయటగా చింగ్ అంటున్నావా? ఈ అబ్బా బాక్స్ తింటావా బ్రో? బాక్స్ ని మా బాక్స్ తీసుకోవాల్సింది నువ్వు. తరుణ్ బ్రో డిసప్పాయింట్ అవుతాడు బాక్స్ తీసుకోలే అని. ఫోన్లే బ్రో మళ్ళీ కొనిస్తాంలే బ్రో బాక్స్. సో గాయ్స్ ఈ ట్రాలీలు అయితే మన పార్కింగ్ దాకా తీసుకెళ్ళచ్చు. సో మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే తెచ్చేసినాం ట్రాలీని. సో మనమైతే ఐటమ్స్ ని కార్లో పెట్టేసుకుందాం నీట్ గా. స్పేస్ ఉందా బ్రో డిక్కీలో మురలే పడతాడు మనకు. ఐటమ్స్ కూడా వేసేయి, ఐటమ్స్ అన్ని పెట్టేసినాం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి వదిలే అవసరం లేదు. సో ఇక్కడ దీని కూడా ఒక పార్కింగ్ ఉంది సపరేట్. సో అక్కడ వదిలేసి సరిపోతుంది. మళ్ళీ వాళ్ళే వచ్చి అక్కడ పెట్టేస్తారు ఇవన్నీ. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. చూసారుగా బిల్ ఇంత పెద్ద అయింది. సో బిల్ వచ్చేసి మనకు 176 పౌండ్స్ అయింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 17,600 రూపీస్ అన్నమాట. స్ప్లిట్ వైట్ లో బిల్ వేసింది అనుకో మా మురళి ఆగమవుతాడు ఈ బిల్ చూస్తే. సో చాలా అంటే చాలా ఉన్నారు, ఏమంటే 1 month కి మళ్ళీ రారు. సో మాక్సిమం అయితే అన్ని కవర్ చేసిండ్రు. సో గైస్ ఇది మరి గ్రాసరీ షాప్ బ్లాగ్. తప్పకుండా మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు టైం తెలిసిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫస్ట్ అఖిల్ వ్లాగ్స్.